వర్షాకాలం మొదలైంది. సీజన్ వ్యాధులు ప్రబలే సమయం. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలో వసతుల కొరత రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అత్యవసర స్కానింగ్ సేవలు ఆగిపోయాయి. నిమ్స్లో బెడ్షీట్ల కొరత, ఉస్మానియా హాస్పిటల్లో కొత్త భవన నిర్మాణంపై ఇంకా ఏం తేల్చలేదు. వైద్య వ్యవస్థలో ఇన్ని సమస్యలు ఉన్నా వాటిని పక్కకు పెట్టి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా వరంగల్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పరుగున వెళ్లారు. ప్రభుత్వానికి కార్పొరేట్ వ్యవస్థ మీద ఉన్న ప్రేమ వైద్య వ్యవస్థ మీద, ప్రజల ఆరోగ్యం మీద లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మాత్రం ఢిల్లీ నుంచి పరుగున వెళ్ళింది. హన్మకొండలో కొత్తగా నిర్మించిన ఓ కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో వారు రాలేదు. నర్సంపేట ఎమ్మెల్యే మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వరంగల్ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ సర్వత్రా జరుగుతుంది. ఇక సర్కార్ వైద్యంపై పర్యవేక్షణ ఏది? అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా సర్కార్ వైద్య వ్యవస్థ మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు. వర్షాకాలం ప్రారంభమైంది. అటు అంటువ్యాధులు, ఇటు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ సంసిద్ధత గురించి ఇప్పటి వరకు వైద్య శాఖకు కానీ, ఆరోగ్య శాఖ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఆధ్వర్యంలో ఎలాంటి సమీక్ష జరగలేదు. ఉస్మానియా హాస్పిటల్లో కొత్త భవన నిర్మాణానికి ఆమోదం దొరికినా ఇప్పటి వరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయలేదు. ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించలేదు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి 3 రోజుల సమ్మె చేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరెంటు లేక ఎమర్జెన్సీ స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. సెల్ ఫోన్, టార్చ్ లైట్ల వెలుగులో రోగులకు వైద్య సేవలు అందించారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు దేశంలో ఎన్నో అరుదైన ఆపరేషన్లు చేసిన నిమ్స్ దవాఖానలో బెడ్షీట్లు లేక హాస్పిటల్ రోగుల సిబ్బందులను చేర్చుకోలేదు. ఇక ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన వైద్య వ్యవస్థలోనే ఇన్ని సమస్యలు ఉంటే సీఎం రేవంత్ మాత్రం మంత్రులను, ఎమ్మెల్యేలను తీసుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరవడంపై ఉత్సాహం చూపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రాగానే చేయవలసిన పనులు చాలా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ తొలి ప్రాధాన్యత వరంగల్ పర్యటనకే ఇచ్చారు. ఇక ప్రజారోగ్యం, పరిపాలన, శాంతి భద్రతల విద్యా వ్యవస్థ కంటే కార్పొరేట్ సంస్థలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వరంగల్ స్మార్ట్ సిటీ, సెంట్రల్ జైలు నిర్మాణం, హన్మకొండ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శన అని పైకి చెప్పినప్పటికీ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరు కావడమే ప్రధాన కార్యక్రమం అనే చర్చ జిల్లాలో జరుగుతుంది. లేకపోతే గత 7 నెలలుగా ఎన్నికల సమయంలో తప్ప ఇప్పటి వరకు గుర్తురాని వరంగల్ స్మార్ట్ సిటీ, సెంట్రల్ జైలు నిర్మాణం, హన్మకొండ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడే కొత్తగా గుర్తుకొచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.